తమన్నా నటించిన గత 3 సినిమాలు ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. గతేడాది బాహుబలితో బ్లాక్ బాస్టర్ కొట్టిన తమ్ము ఆ తరువాత బెంగాల్ టైగర్తోనూ ఓ మోస్తారు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది ఊపిరితో మరో హిట్ ఖాతాలో వేసుకుందండోయ్. దసరాకు వచ్చిన త్రిభాషా చిత్రం అభినేత్రి కూడా పర్వాలేదనిపించింది. అయితే ఇటు అందంతో అటు గ్లామర్తో తమన్నా ఆకట్టుకుంటున్నప్పటికీ ఆమెకు తెలుగులో అవకాశాలు లేకపోవడం అయితే ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ప్రస్తుతం తమన్నా తెలుగులో బాహుబలి ది కన్క్లూజన్ మినహా ఏ సినిమా చేయట్లేదు. అందులో కూడా ఆమె పాత్ర చాలా చిన్నది. వరుసగా విజయాలు అందుకుంటున్న తమన్నాకు తెలుగులో ప్రస్తుతం సినిమాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళంలో మాత్రం తమ్ము ఊపు మీదుంది. ఈ మధ్య విజయ్ సేతుపతితో ధర్మదురై అనే సినిమా చేసింది. విశాల్కు జోడీగా కత్తి సెండై అనే సినిమా కూడా పూర్తి చేసేసింది. శింబు సినిమాలోనూ నటిస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఆమెకు అవకాశాలు రావట్లేదు. నిజానికి తెలుగులో హీరోయిన్ల కొరతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద హీరోలకు కూడా హీరోయిన్ల సమస్య ఎదురవుతుంది. అలాంటప్పుడు తమన్నాను ఎందుకు కన్సిడర్ చేయట్లేదన్నది అర్థం కాని విషయం అండోయ్. సమంత, కాజల్ పరిస్థితి కూడా ఏమంతా గొప్పగా లేదని చెప్పుకోవాలి. ముందు ముందు తమ్ము పరిస్థితి ఇంకెలా తయారవుతుందో అంటూ చాలామంది భయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.